వీడియో వచ్చేసాక టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే బిఎస్ఎన్ఎల్ మాట్లాడు. బిఎస్ఎన్ఎల్ అయితే వాళ్ళ శాటిలైట్ ఫోన్ అయితే లాంచ్ చేసిపోయింది. 1,36,000 సారీ 34,116 ఏమో ఉంది. అండ్ రీఛార్జ్ ప్లాన్స్ 6,000 రీఛార్జ్ ప్లాన్స్ ఏమో ఉన్నాయి. సో ఇది ప్యూర్ క్రిస్టల్ క్లియర్తో పాటు వస్తుంది. ఏంటంటే దట్ శాటిలైట్ ఫోన్ అన్నమాట, ఫీచర్ ఫోనే, పెద్ద బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ యాంటీనా కూడా వస్తుంది అన్నమాట. పోయి దుమ్ము దుబ్బేటట్టు ప్రైస్ ఉందన్నమాట. సో శాటిలైట్ ఫోన్ లక్షకి బిఎస్ఎన్ నుంచి అంటే తీసుకోవాలి. మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. నేనైతే సర్ప్రైజ్ అయినా బిఎస్ఎన్ నుంచి. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి. వివో వాళ్ళ వివో T5 లైట్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ లాంచ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇది 16th జూలై మధ్యాహ్నం 12 లాంచ్ అవుతుంది. విత్ 44 hours ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అయితే మెయింటైన్ చేసి 2 కలర్ వేరియంట్స్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది అయితే ఇప్పుడు దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో చూడాలి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది అనేసి అన్నారు. అండ్ మర్చిపోయింది, ఫ్లిప్కార్ట్లోనే సేల్ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒప్పో వాళ్ళు ఒప్పో ఫైండ్ N7 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే బయట. ఇది క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ Gen 6 ప్రాసెస్తో పాటు వస్తుంది. 6.5 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అంటే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి. సో ఎంతవరకు యాక్యురేట్ అయితే కాగానే వచ్చిందంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ అన్నమాట. సో ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతేనే ఎలక్ట్రానిక్స్ మీద తగ్గించారు అన్నమాట. సో దగ్గర 7.5 తగ్గించారు అనేసి అంటారు ఇక్కడ. అండ్ 5% లెవెల్స్ అనేసి అన్నారు. ఈ ఎగ్జామ్షన్ ఏదైతే ఉందో వ్యాలిడిటీ చూసుకుంటే 31st March 2029 దాకా ఈ ఎగ్జామ్షన్ ఉంటుంది. అండ్ ఇండియా ఏం చేస్తుందంటే అక్కడ 500 బిలియన్ దాకా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్మెంట్ అయితే ఫిజికల్ ఇయర్ 2030 దాకా కూడా మొత్తం డెవలప్మెంట్ అవుతుంది అనేసి అంటారు. సో మంచి స్కోప్ ఇనిషియేటివ్ అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో కొంతమందికి ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఆఫర్ అయితే కొంతమందికి వస్తుందన్నమాట. కొన్ని రీజన్స్కి వస్తుందనేసి అన్నారు. ఇక్కడ కొంచెం మెథడ్ అయితే చెప్పారు, ఏం లేదు, కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ మెయిల్ ఐడి యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి అనేసి అన్నారు. మీరు సైన్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ట్రై 30 days 0 అండ్ 15 days ట్రయల్ పీరియడ్ అనేసి ఉంటుంది. ఆ ప్లాన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 30 day ట్రయల్ వస్తుంది అనేసి అంటారు. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఒకసారి మీరు సెటప్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే ఓపెన్ అయ్యే వాళ్ళు అన్నమాట. సో మనకి రీసెంట్గా క్లౌడ్ వాళ్ళ క్లౌడ్స్ వాళ్ళ కోవాకి వచ్చింది కదా. సో ఇది ChatGPT వర్క్ అని తీసుకొచ్చి దానికి పోటీగా అనమాట. సో ఎంతవరకు యూజ్ అవుతుందా అని నాకైతే తెలియదు, ఇంకా కోడింగ్స్ అవన్నీ చేయను కదా. సో ఒకవేళ యూజ్ చేసే వాళ్ళు ఉంటే క్లౌడ్ కోడింగ్ అని ChatGPT వర్క్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే లినక్స్ మింట్ నుంచి. సో ఇది వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నమాట, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో వీళ్ళు ఏంటంటే వేలైన్ సపోర్ట్ తీసుకొస్తారన్నమాట. కొత్తగా సెక్యూర్ అప్ తీసుకొచ్చి వేలైన్లో చూసుకుంటే సినిమాలో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చి కన్ఫర్మ్ మొత్తం కూడా సినిమాని తీసుకొచ్చేస్తాం అనేసి, సారీ వేలైన్ తీసుకొస్తే సినిమాలో. అండ్ మంచి సెక్యూరిటీ అప్డేట్తో పాటు వస్తాం. ఫైనల్ చూసుకుంటే ఫుల్ హై DPI సపోర్ట్ తీసుకొస్తూ స్ట్రీమ్లైన్ ఫింగర్ ప్రింట్ లాగిన్ కూడా తీసుకొస్తారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో ఆసూస్ వాళ్ళు ఉంటారు. సో ఆసూస్ వాళ్ళది V500 మినీ టవర్ డెస్క్టాప్ అయితే పీసీని అయితే లాంచ్ చేశారు. సో ఇది ఆల్రెడీ లాంచ్ అయింది, కానీ ఏంటంటే ఇది AMD వర్జన్ అన్నమాట. AMD Ryzen 200 సిరీస్ CPUస్కి లాంచ్ అయింది అన్నమాట. బేస్ మోడల్ అవుతుంది Ryzen 5 220 ప్రాసెసర్తో పాటు వస్తుంది. Radeon 740 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇది $599తో పాటు అంటే $600 అయితే రాబోతుంది మరి. అండ్ నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే 2 గేమ్స్ అయితే లాంచ్ అయిపోయి. ఫస్ట్ గేమ్ చూసుకుంటే మనకు అందరూ తెలిసిందే అసాసిన్ క్రీడ్ బ్లాక్ ఫ్లాగ్ రీసింగ్డ్ వర్జన్ అన్నమాట. సో మన బాగా లాంచ్ చేస్తామని అంటారు. నాకు బాగానే అనిపించింది. గేమ్ ప్లేస్ అవన్నీ చూసినాక ఒకసారి ట్రై అయితే చేయండి. నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఎకోయిన్ యాంకర్ అనే గేమ్ కూడా లాంచ్ అయింది అన్నమాట. ఇది మంచి కాన్సెప్ట్ బాగానే అనిపించింది నాకైతే. దీనికి డెమో వర్జన్ కూడా ఉంది. ఇది $4,000 ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది అన్నమాట. కావాలంటే డెమో ఆడి కూడా మీరు రన్ చేసుకోవచ్చు. నేను డెమో ఆడిన 4 hours దాకా గేమ్ ప్లే అయితే ఉంటుంది అన్నమాట. బ్యాక్ అండ్ స్టోరీ ట్రై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.